ఏప్రిల్ 16 నుంచి సెల్ఫ్ ఎన్యూమరేషన్ స్టార్ట్ అయింది. ఏప్రిల్ 16 నుంచి ఏప్రిల్ 30 వరకు సెల్ఫ్ ఎన్యూమరేషన్ జరుగుతుంది. సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఏంటి? మీరంతా మీరు మీ ఇన్ఫర్మేషన్ని సెన్సస్ ఆన్లైన్లో ఎక్కించడం. ఇది తర్వాత ఎన్యూమరేటర్స్ కూడా వచ్చి వెరిఫై చేస్తారు. అంతకుముందు మీరు కూడా ఎక్కించుకుంటే అక్యురసీ ఉంటుంది. మీ ఇన్ఫర్మేషన్ మీరే చక్కగా ఎర్రర్స్ లేకుండా అప్లోడ్ చేయొచ్చు. దీన్ని అప్లోడ్ చేయడానికి మొబైల్ కానీ ల్యాప్టాప్లో కానీ sc.census.gov.in వెబ్సైట్ పెడితే ఆటోమేటిక్గా పోర్టల్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీ డీటెయిల్స్, నంబరు, మీ పేరు, మీ ఇంటి నంబరు, ఇంటి డీటెయిల్స్ ఏమైతే ఉన్నాయో అక్కడ 30-40 క్వశ్చన్స్ ఉంటాయి. దాన్ని మొత్తం ఇన్ఫర్మేషన్ అప్లోడ్ చేస్తే మీకు ఒక 11 డిజిట్ ఎన్యూమరేషన్ ఐడి జనరేట్ అవుతుంది. సో అది మీ దగ్గర ఉంచుకోండి. నెక్స్ట్ డోర్ టు ఎన్యూమరేషన్కి మే 1వ తారీఖు నుంచి వచ్చినప్పుడు ఐడి చూపిస్తే దాన్ని బట్టి దాన్ని వాళ్ళు ఫుల్ చేసుకుని డీటెయిల్స్ ఒకసారి వెరిఫై చేసి చెక్ చేసి దాన్ని కన్ఫర్మ్ చేస్తారు. ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ మ్యాక్సిమం చేస్తే తర్వాత డోర్ టు డోర్ ఎన్యూమరేషన్లో టైం త్వరగా అవుతుంది, యాక్యురసీ పెరుగుతుంది. అట్లాగే మీ ఇన్ఫర్మేషన్లో ఎక్కడ ఎర్రర్ ఉండే ఛాన్సెస్ తక్కువ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరిని సెల్ఫ్ ఎన్యూమరేషన్లో ఇన్వాల్వ్ అవ్వండి అని రిక్వెస్ట్ చేస్తున్నాను. సో నిన్న ప్రజాప్రతినిధులు వాళ్ళందరికీ చేసాము, ఈరోజు అఫీషియల్స్ వాళ్ళందరికీ మీడియా మిత్రులకు తీసుకున్నాము. ఇట్లాగే అంటే అది ఆన్లైన్లో ఓపెన్గా ఉంది, ఎవరైనా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏప్రిల్ 30 వరకు సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఆన్లైన్ ఎన్యూమరేషన్ కూడా ఇంతకుముందు సెన్సెస్లో ఎక్కడ ఇలా లేదు. మాన్యువల్గా వెళ్ళేవాళ్ళు, డోర్ టు డోర్ తిరిగేవాళ్ళు, మళ్ళీ రాసుకొని రావాలి. ఇప్పుడు ఆన్లైన్లో మీరే పెట్టడం వల్ల యాక్యురసీ పెరుగుతుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఈ స్మార్ట్ ఫోన్ మొబైల్ ఉన్నారు కాబట్టి సో ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ వల్ల యాక్యురసీ ఇంప్రూవ్ అవ్వడము, టైం త్వరగా అవ్వడము, అలాగే ఎర్రర్స్ తక్కువ అవ్వడము ఉంటుంది. కాబట్టి దీనిలో ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ అవ్వాలని కోరుకుంటున్నాను. 34 క్వశ్చన్స్